హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కాకరకాయ టమాటా కర్రీ చేసుకుందాము. దీనికోసం ఒక హాఫ్ కిలో కాకరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. దీనికోసం ఏంటంటే ఒక పెద్ద ఆనియన్, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 బాగా పండిన టమాటా. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. ఇవి కొద్దిగా మగ్గేదాకా ఉంచుకుందాము. ఈ కర్రీ ఏంటంటే చేదు ఉండదండి, టేస్ట్ బాగుంటుంది. మనకు ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందామండి. కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. సో దీంట్లోనే ఏంటంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే ఏంటంటే కాకరకాయలు తొందరగా మగ్గిపోతాయి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకుందాం ఒక 5-10 నిమిషాలు. చూడండి, ఒక 5-10 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయినాయి చూడండి ముక్కలన్నీ ఆయిల్లో. ముక్కలు మెత్తబడిపోయినాయి, బాగా మగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. దీంట్లోనే 1.5 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాము. చిన్న స్పూన్తో 1.5 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఫస్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా. పైనంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు కారం ఆయిల్లో ఉడికేదాకా మగ్గించుకుందాము. ఒకసారి వేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్ సపరేట్ అయింది, టమాటా కూడా మగ్గిపోయింది చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కాకరకాయ రెడీ అండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి ఎంతో బాగుంటుంది. చేదు ఎక్కడ ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.